సార్, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలుకే జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంలో ఉంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని మరింత భయపెడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. షర్మిల గారు దగ్గరగా 30 నుంచి 40 స్థానాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలి కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది. 30-40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి 5 నుంచి 10,000 ఓట్లు కనుక వస్తే అక్కడ కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది, వైసీపీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైంది. ఒకవేళ 6 మాసాలు సంవత్సరం కిందట అయింటే కాంగ్రెస్ పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిందంటే 0 స్థాయికి పోయింది. అవును, ఇది విభజన చేసినారు, విభజన వల్ల మాకు అన్యాయం జరిగిందని ఆంధ్రాలో అయితేనేమి, రాయలసీమలో అయితేనేమి ఉండడం వల్ల అయితేనేమి, మరి ఇతర కారణాల వల్ల అయితేనేమి, నాయకత్వ లోపం వల్ల అయితేనేమి ఏమి లేకుండా 0 స్థాయికి పడిపోయింది. అది అదే ఒక 6 మాసాల సంవత్సరం కిందట చేసింటే ఆమె కొంత మేరకు కూడగట్టిండేది. ఇప్పుడు ఆమెను ప్రెసిడెంట్గా పంపించింది 2 మాసాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. కనీసం ఆమె ఒక్క మారు ఆంధ్రప్రదేశ్ అంతా చుట్టేటంత సమయం కూడా లేకుండా నోటిఫికేషన్ వచ్చింది. వచ్చినా కానీ ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కొంచెం చైతన్యం పెరిగింది. నాయకులంతా కలిసి తిరగడం అయితేనేమి, కొంత ఇటు వైఎస్ఆర్సీపీకి పోలేని నాయకులు ఓటర్లు అయితేనేమి, అటు ఎన్డీఏ కూటమికి పోలేని నాయకులు అయితేనేమి, ఓటర్లు అయితేనేమి ఉంటారు కదా, సహజంగా ఉంటారు కదా. సహజంగా కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న నాయకులు వీళ్ళంతా ఒక చోట ర్యాలీ అయ్యేదానికి ఆమె ప్రెసిడెంట్ కావడం ఒక కారణమైంది. ఈ ర్యాలీ అయినప్పుడు ఇప్పుడు ఆమె అయితే మొత్తం మీద ఎలక్షన్లలో అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు నిలుపగలుగుతుంది అనుకుంటాను. పార్లమెంటు కూడా దాదాపు అన్ని స్థానాలకు డిక్లేర్ చేస్తుంది. చేసినప్పుడు ఈ అభ్యర్థులు నిలబడినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ కాంగ్రెస్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండే ఓటర్లు ఉన్నారు. అందులోనూ అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీల్చిన దానికి కాంగ్రెసే కారణమైన కోపం కూడా చల్లారిపోయింది. 10 సంవత్సరాలు అయింది కాబట్టి చల్లారిపోయింది. ఇంక ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ఆశించే వాళ్ళు లేరు. చేసినప్పుడు 1000 నుంచి 5,000 కానీ 10,000 కానీ అభ్యర్థులను బట్టి, మంచి అభ్యర్థి ఉండి సొంతం పలుకుబడి ఉండి కొంచెం 10 పైసలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్న చోట అయితే ఓట్లు ఎక్కువ చీలుతాయి. ఏమీ లేకపోయినా 1000-1500 ఓట్లు అయితే చీలుతాయి. చీలినప్పుడు ఎవరి చీలుతాయి అనేది ప్రశ్న, మీ ప్రశ్న. చేసినప్పుడు అది కొంచెం విశ్లేషణ చేసి చూస్తే, రాజకీయంగా విశ్లేషణ చేసి చూసినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కిలపడిపోయిందో, 0 స్థాయికి పోయిందో, కాంగ్రెస్ కంటూ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఎందుకంటే బలమైన రాష్ట్రం కదా కాంగ్రెస్కు. దేశమంతా పోయినా కానీ ఇక్కడ 42 సీట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. అటువంటి ఈ రాష్ట్రాన్ని ఆమె విభజించుకోవడమే ఆమె పొరపాటు. సరే, ఏదో జరిగిపోయిన ఓటర్లలో అంత నమ్మకం ఉండేవాళ్ళు ఉన్నారు, అభిమానం ఉండేవాళ్ళు ఉన్నారు. ఉండినప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ఎక్కువ ఎస్సీసీలోనూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండేది మైనారిటీస్లోనూ ఉంటుంది. ఈ ఓట్లు చీలినాయంటే అవి వైఎస్ఆర్సీపీకి ఇంతకుముందు గంపగుత్తగా పోతున్నాయి. ఈ ఒక ఓటు చీలినా కానీ నష్టమే కదా. అందువల్ల 1000 ఓట్లు చీలినా అవి వైఎస్ఆర్సీపీవే. 2,000 చీలినా, 3,000 చీలినా, 5,000 చీలినా, 10,000 ఓట్లు చీలిపోయినా కానీ అవి వైఎస్ఆర్సీపీ ఓటే చీలేది. తెలుగుదేశం చీలేదానికి అవకాశం లేదు కాంగ్రెస్కు. ఎప్పుడు 83లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నుంచి తెలుగుదేశం పార్టీ ఓట్లు తెలుగుదేశంకు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్కు ఉన్నాయి. కాంగ్రెస్కి నిలబడిపోయినాక జగన్ పోయినాయి కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లే వస్తాయి. అందువల్ల నష్టం జరిగేది వైఎస్ఆర్ జగన్ పార్టీకే జరుగుతుంది. అది 1000 నుంచి 10,000 వరకు ఎంతైనా జరగచ్చు అభ్యర్థులు. వైసీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించారో వాళ్ళల్లో 4గురికి షర్మిల గారు టికెట్ ఇచ్చి నిలబెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉందంటారా సార్? నేను గెలుపు ఓటంలో చెప్పలేను.
ఎందుకంటే ఇంకా కొంచెం సమయం పోవాలి కదా. నిన్న కాక మొన్న ప్రెసిడెంట్ అయినారు, అభ్యర్థులను ఎత్తుకొని పెట్టుకుంటున్నారు. ఒక్కటి మాత్రమైతే పార్టీని చైతన్యవంతం చేయగలిగింది, మేల్కొల్పగలిగింది. గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగినట్లే మనం భావించవచ్చా? గతం అంటే నీ ఏ గతమో నాకు అర్థం కాలేదు. అంటే ఈ 10 సంవత్సరాల్లో 1.5% అప్పుడున్నే పరిస్థితి వేరు, విభజన తర్వాత ఉన్న పరిస్థితి. అదే విభజన తర్వాతే 1.5% ఉంది. విభజన తర్వాత అయితే కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది అని చెప్తాను. విభజన తర్వాత ఈ పార్టీ ఇబ్బందులు లేకపోయినది, ఇప్పుడు మెరుగుపడింది. సార్, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీయే ఇక్కడ సత్తా దాటే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగాయి. ప్రజా తీర్పు అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలకు శాసనసభ్యులు గెలిచినారు కదా, ఆ పార్లమెంట్ సెగ్మెంట్లను బేస్ చేసుకొని ఒక పరిశీలన చేస్తే దాదాపు 10 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన మెజారిటీని బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 10 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే 9 నుంచి 10 పార్లమెంటు సెగ్మెంట్లు రావాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్లో కూడా వస్తే ఒక 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే. తర్వాత వాతావరణం చూస్తే బీజేపీ బలం పంచుకునేది. మొత్తం మీద తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటట్లే ఉంది పోటీ ప్రతి చోట. ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే. బీఆర్ఎస్ పరిస్థితి 3వ స్థానంలోకి పోయింది. పెద్ద వాళ్ళకు 1, 2 స్థానాలు రావచ్చు, అంతకంటే ఎక్కువ రావు. అందులోనూ అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీల్చిన దానికి కాంగ్రెసే కారణమైన కోపం కూడా చల్లారిపోయింది. 10 సంవత్సరాలు అయింది కాబట్టి చల్లారిపోయింది. ఇంక ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ఆశించే వాళ్ళు లేరు. చేసినప్పుడు 1000 నుంచి 5000 కానీ 10,000 కానీ అభ్యర్థులను బట్టి బలం పుంజుకొని మాకు 10 సీట్లు 15 అనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అటు భాజపాకు కానీ ఇట్లా కాంగ్రెస్కి కానీ పోయి వేల మేరగా చేరిపోతున్నారు. కాబట్టి కిందున్న పరిస్థితులకు అది అద్దం పడుతుంది. అద్దం పడినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అయితే అంత బాగలేదు. ఓకే. 1, 2, 3 సీట్లకు పరిమితం అవ్వాల్సిందే. ఇది ఫైట్ వచ్చి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. మరి 8 సీట్లు వచ్చాయి, 9 సీట్లు వచ్చాయి, వాళ్ళకు 4 సీట్లు అయితే ఉన్నాయి బీజేపీకి. ఇంకా కొంచెం పెరుగుతాయా అనేది ప్రశ్న. వాళ్ళకు పెరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే కొంచెం మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది కాబట్టి 4 నుంచి 6, 8 పెరగచ్చు. మిగతా స్థానాలు కాంగ్రెస్ రావచ్చు, 1, 2 బీఆర్ఎస్కి రావచ్చు.